రుక్మిణి కోరికపై రుక్మిణిని సంహరించకుండా వదిలివేసి కృష్ణుడు అతనిని పరాభవించిన తీరు శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 24వ భాగము. రుక్మిణీదేవి అన్న అయిన రుక్మి కృష్ణుడు తన చెల్లెలిని తీసుకుపోవడం సహించలేక యుద్ధానికి సిద్ధమై సేనతో చక్రిని వెంబడించి, ఓ యాదవుడా, వెన్న దొంగ, ఒక్క నిమిషం ఆగు అని పలుకుతూ కృష్ణునిపై వాడి బాణములను ప్రయోగిస్తూ పరుషమైన పదజాలంతో శ్రీకృష్ణుని నిందిస్తూ తన చెల్లెలు అయిన రుక్మిణిని తనకు అప్పగించమని, లేనిచో యుద్ధంలో ప్రళయకాల అగ్నికీరల వంటి వాడి బాణాలతో నీ మగమణుస్తాను అని పలికాడు. తరువాత ఏమి జరిగింది? ఈ విధముగా రుక్మి ప్రగల్భాలు పలుకుతుంటే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఒక బాణంతో వాని విల్లును విరిచాడు. కృష్ణుడు వదిలిన 6 బాణములు రుక్మి శరీరంలోకి దిగినాయి. మరొక 8 బాణములు అతని రథమును, అశ్వములను కూల్చివేశాయి. మరి 2 బాణములు సారథిని హతమార్చినాయి. ఆ విధముగా రుక్మి ధరిస్తున్న మరొక ధనుస్సు, ఖడ్గము, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం వంటి అన్ని ఆయుధములను ముక్కలు చేశాడు. అతని కవచమును చూర్ణము చేశాడు. అంతటితో ఆగక తన వరలోని కత్తి దూసి కంటి వెంట నిపోగణములు రాలుతుండగా రుక్మి తల నరకబోగా రుక్మిణి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకుని ఇలా వేడుకుంది: నిన్ను ఈశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక, యో సన్నుతామల కీర్తి శోభిత సర్వలోక శరణ్య, మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడన్, నన్ను మన్నన చేసి కావు మనాధనాథ దయానిధి. ఓ సత్పురుషులచే కీర్తింపబడేవాడా, సకల లోకరక్షకుడా, అనాథనాథుడా, కరుణామయుడా శ్రీకృష్ణ, వీడు రుక్మి మా అన్న. నిన్ను పరమేశ్వరునిగా, జగన్నాథునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేశాడు. నన్ను మన్నించి వీరిని క్షమించు అంటూ రుక్మిణీదేవి ఇంకా ఇలా ప్రార్థించసాగింది: కల్లలేదని విన్నవించుటగాదు వల్లభ ఈతనిందల్లదుందగదూచితే నీయు భాగ్యవంతులమైతిమే, మల్లుడయ్యే ముకుందుడీశ్వరుడంచు మోబితులైన మా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదురీశ్వరా. శ్రీకృష్ణ, మా అన్న రుక్మి యందు తప్పు లేదని నేను చెప్పడం లేదు. నిజమే, ఇతను చేసినది ఘోరమైన అపరాధము. కానీ మోక్షప్రదాత అయిన శ్రీహరి తమకు అల్లుడు అయ్యాడని, తాము ఎంతో అదృష్టవంతులమని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు ఇతగాడు దుష్టుడు కదా అని నీవు సంహరిస్తే పుత్రశోకంతో కుమిలిపోతారు కదా స్వామి. ఈ విధముగా గద్గద స్వరంతో మిక్కిలి భయకంపితురాలై వేడుకుంటున్న రుక్మిణి దేహం వణుకుతోంది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జాలుకు ఆమె గుండెలు తడిశాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిణిని చంపడం మాని శ్రీకృష్ణుడు దగ్గరకు పిలిచి చిరునవ్వులు చిందిస్తూ పట్టుకుని గట్టిగా బంధించాడు. ఒక అర్ధచంద్రాకార బాణంతో అతని గడ్డం, మీసాలు, తలకట్టు చారలు చారలుగా గీసి వికృత రూపుని చేశాడు. ఈ లోపల యాదవ సైన్యాలు శత్రువులను తరిమి అక్కడకు వచ్చాయి.
బలరాముడు బంధించబడి అక్కడ దీనావస్థలో ఉన్న రుక్మిణి చూసి జాలిపడి విడిపించి శ్రీకృష్ణునితో ఈ విధముగా పలికాడు. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.